అక్కడ హాగరు గురించి చెప్పబడి ఉంది. హాగరు ఆమె ఐగుప్తీయురాలు. హాగరు ఆ యొక్క అబ్రహాము శారా తల్లికి దాసురాలుగా ఆ పుట్టింటి వారు ఇచ్చారు. హాగరుకి, ఆ అబ్రహాము గారికి, శారా తల్లికి సంతానం లేదు. వారిద్దరి ఆస్తి పెరుగుతూ వచ్చాది. పెరుగుతున్నటువంటి ఆస్తికి వారసులు లేరనే ఒక చింత వారికుంది. మనకి ఎప్పుడు బిడ్డలు పుడతారు అనని ప్రతిరోజు కూడా ఈ విషయాన్ని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే అబ్రహాము సుసంపన్నుడు, మంచి అభివృద్ధి కలిగినటువంటి వాడు. అతని ఇంట్లో దరిదాపు 3,000 మంది పని వాళ్ళు ఉన్నారు. అంత పెద్ద ఆస్తి ఆయనది. గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు, పరివారం ఎన్నెన్నో ఉన్నాయి. అంత గొప్ప స్థితిమంతుడు. అవన్నీ చూసినప్పుడు మగోడు ఎలాగైనా కానీ ఆడోళ్ళు ఇబ్బంది పడతారు. ఆ యొక్క తల్లి కూడా, శారా తల్లి కూడాను మన ఆస్తికి వారసుడు ఎవడని మాట్లాడుకొని హాగర్ని పెళ్లి చేశారు. ఈ చరిత్ర మీకు బాగా తెలుసు. హాగరు తల్లికి ఓ చక్కటి కుమారుడు పుట్టారు. ఆయనకి ఇష్మాయేల్ అని పేరు పెట్టారు. 10 సంవత్సరాల వయసు వచ్చాది. తరువాత తల్లికి, శారా తల్లికి గర్భాన్ని దేవుడు ఇచ్చినాడు. అప్పుడు ఈ శారా తల్లికి ఆమెను గూర్చిన అసూయ ప్రారంభమయ్యాది. నా కడుపున వారసుడు పుట్టాడు, హాగరు కుమారుడు ఎక్కడ వారసుడైతాడో అనే భయం ప్రారంభమయ్యాది. అప్పటి నుండి హాగర్ని విసిగించడం, ఆమెని నొప్పించడం ప్రారంభమయ్యాది. శారా తల్లి ఒక కుమారుని కన్నది. ఆయన ఆయన కుమారుని కన్న తరువాత ఆయనకు చక్కటి పేరు ఇస్సాకు అని పెట్టుకున్నారు. ఆయనకు ఒక రోజున పాలు విడిచినప్పుడు ఒక విందు ఏర్పాటు చేశారు. ఆ విందు దినాన హాగరు కొడుకైన ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించాడు. అది చూసినటువంటి శారా తల్లి కోపపడి హాగర్ని బయటికి వెళ్ళిపోమని చెప్పాది. కుటుంబము చూడండి, ఎంతో సాఫీగా జరుగుతున్న కుటుంబంలో కలతలు ప్రారంభమయ్యాయి, విభేదాలు ప్రారంభమయ్యాయి, నెమ్మది లేని తనం ప్రారంభమయ్యాయి. ఎక్కడ అంటే ఆస్తికి వారసుడు కావాలి అనేటటువంటి ఉద్దేశం. ఆస్తిని ఇచ్చిన వాడు దేవుడే, ఆస్తికి వారసుని కూడా ఆ దేవుడే ఇస్తాడు అనే నిరీక్షణ వారికి ఉండాలి. ఆ విషయంలో అబ్రహాము తొందరపడ్డాడు. శారా తల్లి కూడా తొందరపడ్డది. మీకేదైనా ఒకటి దేవుడు ఇచ్చాడు అంటే దాన్ని కాపాడుకోవటానికి కూడా దేవుడే మార్గం తెరుస్తాడు. మనకిచ్చిన దాన్ని, దేవుడు ఇచ్చిన దాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా ఆలోచించడం మంచిది కాదు. ఆ రీతిగా ఆలోచిస్తే ఆ యొక్క అబ్రహాము కుటుంబంలో కలిగిన గొడవలే మన జీవితాల్లో కూడా కలుగుతాయి. ఒకవేళ మీకు ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం నీ ధర్మం. ఒకవేళ నీకు వ్యవసాయం ఇచ్చి ఉండొచ్చు, జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవడం నీ ధర్మం. ఒకవేళ నీకు వ్యాపారం ఇచ్చి ఉండొచ్చు, దాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవడం నీ ధర్మం. ఒకవేళ కూలి చేసే పని నీకు ఇచ్చి ఉండొచ్చు, దాన్ని కూడా కాపాడుకోవడం నీ ధర్మం. ఆ రీతిగా ప్రభు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉంటే అదే నిన్ను అభివృద్ధి చేయడం ప్రారంభిస్తుంది. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. తన పని యందు నిపుణత గలవానిని చూచితివా, అది వానిని రాజుల ఎదుట నిలబెట్టును అని వాక్యం సెలవిస్తారు. ప్రభు మనకిచ్చిన పనిలో జాగ్రత్తగా దాన్ని కాపాడుకొని ఆ పనిని మనం చేయడం ప్రారంభిస్తే ఆ పనే మనల్ని రాజుల దాకా తీసుకెళ్తాదని వాక్యం సెలవిస్తుంది. దేవుడిచ్చిన పనిని నిర్లక్ష్యం చేయడం వలన చాలామంది రాజుగా ఎదగాల్సిన వాళ్ళు పేదలుగా అయిపోతూ ఉన్నారు.
దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా మంచిది. లేని పక్షాన వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నేను అడ్డు లేకుండా అంగలార్చుదును అనే ఆ మాట నాకు వర్తిస్తాది, మీకు వర్తిస్తాది. పొరపాటున కూడా మనము వెలిచూపు చూసేవారుగా ఉండకూడదు. ప్రభువు మనకిచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దానిలో నమ్మకంగా మనం పని చేయగలిగితే ప్రభుల వారే మనల్ని అభివృద్ధి చేస్తూ వస్తాడు. ఆ రీతిగా చాలామంది అభివృద్ధి పొందినటువంటి బిడ్డలు ఉన్నారు. అందులో అబ్రహాము గారు కూడా అంతే, దావీదు గారు కూడా ఉన్నారు, యోసేపు గారు కూడా ఉన్నారు, యోబు గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ దేవుడిచ్చిన ఆ దీంట్లో నమ్మకంగా ఉండడం వలన దేవుడు వారిని చాలా ఉన్నతంగా హెచ్చించాడు. దేవుని పిల్లలు, ఒకవేళ మన జీవితంలో ఏదో పొరపాటు జరిగి మనకు విసుగు పుట్టే కార్యాలు ఏవైనా వచ్చి ఉంటే మనం అంటూ ఉంటాం కదా, ఛీ, ఎందుకు పుట్టాను నేను, అసలు నేను పుట్టకుండా ఉంటే బాగుండు, నేను చనిపోతే బాగుండు, అసలు ఈ భర్త ఎందుకు నాకు, ఈ భార్య ఎందుకు నాకు, అసలు ఈ ఉద్యోగంలో ఎందుకు చేరాను, ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నాను. ఇవన్నీ విసుగు పుట్టే మాటలు. ఈ విసుగు పుట్టినప్పుడు విసుగు తరువాత ఆ వ్యక్తికి కలిగేది ఎడతెగని దుఃఖం. దాన్ని తలంచుకున్నప్పుడంతా ఏడుస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో భూమి మీద ఎవరూ సహాయం చేయలేరు, ఏ మనిషి కూడా సహాయం చేయలేరు. ఆఖరికి మీ పాస్టర్ గారు కూడా సహాయం చేయలేరు. ఏం చేయగలడు పాస్టర్ గారు అంటే ప్రభుని చూపెట్టగలడు. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ప్రార్థించండి, ప్రభువుని అడగండి, ప్రభు సహాయం చేస్తాడు అని ప్రభువుని చూపెట్టగలరు. ఈ ఉదయకాలం మందు ఒకవేళ విసుగు కలిగిన జీవితం నీకుంటే ఈరోజు నేను చెప్పే మాట కూడా ప్రభువునే చూడమని. హాగరు పరిస్థితి పూర్తిగా దయనీయం. నమ్ముకున్న భర్త వదిలేశాడు. యజమానురాలు కూడా చాలా తిరస్కరిస్తూ ఉంది. ఇప్పుడు అసలు ఇంట్లోనే వద్దు, వెళ్ళిపోవాలి అని చెప్పారు. ఆ రోజున అబ్రహాము గారు ఆమెకి ఒక నీళ్ల తిత్తిని ఇచ్చి ఆమెను తీసుకెళ్ళి హారాను ప్రాంతాల్లో వదిలిపెట్టేశాడు. చాలా క్లిష్టమైన పరిస్థితి. ఆ తల్లి కొద్ది కాలం అట్లా ఉంది, నీళ్ళు అయిపోయాయి. తన బిడ్డ దబ్బిక కొరకు చాలా ఏడుస్తూ ఉన్నాడు. అక్కడెక్కడా కూడా నీళ్లు కనిపించలేదు. బహుశా అది ఎడారి ప్రాంతం. తన బిడ్డ చనిపోతాడనే నిర్ధారణలోకి వచ్చారు. విసుగు పుట్టారు. ఎందుకు నేను పెళ్లి చేసుకున్నాను, ఎందుకు నేను బిడ్డని కన్నాను, నేను దాసిగా ఉండకుండా యజమానుని కొరకెందుకు ఆశించాను, నా పరిస్థితి ఏమిది, 10 సంవత్సరాల వయసున్న బిడ్డ ఇలాగ ఆకలితో దప్పికతో చచ్చిపోతుంటే నేను కళ్ళతో చూడాలనా అని ఎంతో కలత చెందింది. దయచేసి గమనించాలి. ఆ రీతిగా హృదయంలో కలత పడేటప్పుడు జరిగిన సమాచారం ఏమిటంటే ఆమె బిడ్డను తీసుకెళ్ళి దూరాన వదిలిపెట్టారు. ఎంత దూరం అంటే బైబిల్ చెప్తాది, చేతి రాతి వేతంత దూరం బిడ్డని విడిచిపెట్టి ఇక్కడెక్కడో వచ్చి కూర్చొని ఏడ్చుకుంటూ ఉంది. ఎందుకంటే ఆ బిడ్డ చావును నేను చూడలేను అని చాలా వేదన పడ్డది. సైన్స్ ప్రకారంగా ఓ 40 రోజులు భోజనం లేకుండా బ్రతకచ్చు, లేకపోతే 50 రోజులు బ్రతకచ్చు. నీళ్లు పూర్తిగా లేకుండా 7 రోజులు కూడా బ్రతకలేం. శరీరంలో నీళ్లు తగ్గిపోతే మనిషి చనిపోవటానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ఆగరు బిడ్డ దప్పిక కొరకు ఏడుస్తూ ఉంటే ఆ తల్లి దూరంగా పెట్టి ఇక్కడ ఏడ్చుకుంటూ ఉంది. చూడండి, నాకెవరూ లేరు అనుకుంది. అసలు నేను తిరిగి వెనక్కి వెళ్ళకూడదు, వెళితే తిరిగి నాకు ఇబ్బందులే,
మా యజమానురాలు నన్ను ఇబ్బంది పెడతాది. ఎన్నో భయాలు, ఎంతో కలవరం, ఎలాగ బ్రతకాలి అనే సమస్య, ఎవరి దగ్గరికెళ్ళాలి అనే సమస్య. ఇటువంటి పరిస్థితుల్లో కృప కలిగిన దేవుడు ఆమెను చూశాడని వాక్యము సెలవిస్తా. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆమెను చూశాడని ఆమె ఒక మాట అంటది, నన్ను చూచిన దేవుడు అని ఆమె యెహోవాకు పేరు పెట్టెను అని వాక్యం సెలవిస్తాది. అవకాశం ఉంటే ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనాన్ని డిస్ప్లే చేయనైనా. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను అని వాక్యము సెలవిస్తారు. చూడండి, దేవుడు మాట్లాడేవాడే కాదు, దేవుడు చూచేవాడు కూడా. హాగర్ని చూశాడు. నాకు ఎవరూ లేరనుకున్న హాగర్ని, నేను ఒంటరి దాన్ని అనుకున్న హాగర్ని నా యజమానురాలు వదిలిపెట్టేశారు, నేను నిరాధారంగా ఉన్నాను అనేటటువంటి ఆమెని దేవుడైన యెహోవా చూశాడు. ఈ ఉదయకాలం మందు మన జీవితంలో కూడా ఎన్నో పర్యాలు విసుగు పుట్టిన కార్యాలు, ఎడతెగకుండా ఏడ్చిన కార్యాలు, ఈ పిల్లల్ని నేను ఎలాగ పెంచాలి, ఈ పిల్లల భవిష్యత్ ఏమిటి, నా బ్రతికేలాగా, ఇలాంటివి, ఈ రోగం నుండి నేను విడుదల పొందగలనా, నా అప్పులు తీరగలవా, ఎన్నో సమస్యలు, మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మన ముందు వేయబడి సాతానుడు మనల్ని కలవర పెడుతూ ఉంటాడు. అయితే భయపడకండి, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడనే మాట మర్చిపోకూడదు. ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడని. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు చూసి ఏం జరిగింది, చూసి ఊరికే ఉన్నాడా? లేదు. హాగరు అని పిలిచాడు. అంటే పరలోకానికి మన పేరు తెలుస్తుంది, మన పరిస్థితి కూడా తెలుస్తుంది. హాగరు, ఇక్కడ నువ్వేం చేయుచున్నావు అని చెప్పి ఆయన అంటున్నాడు, అదిగో ఆ నీటి బుగ్గ దగ్గరికి వెళ్ళి నీ బిడ్డకు నీటిని తాపమని ఆ దూత చెప్పాది. ఏ సమస్య ఉందో ఆ సమస్యకు పరిష్కారము దేవుని దూత చూపెట్టాది. నన్ను గమనించాలి, ఎన్నో పర్యాలు నాకెవరూ లేరు అని ఏడ్చావు, నాకు దిక్కెవరు అనుకున్నావు, ఎలాగ ఈ జీవితాన్ని కొనసాగించేది అనుకున్నావు, అసలు నేను ఆఖరి దాకా నడవగలనా, బ్రతకగలనా అని అనుకున్నావు, ఎన్నో పర్యాలు చావాలి అని కూడా అనుకున్నావు. లేదు లేదు, ఇటువంటి పరిస్థితుల్లో అంగలార్పుతో కూడిన ఏడ్పు, ఎడతెగని ఏడ్పు నీకున్న ప్రభుల వారు నిన్ను చూస్తూ ఉన్నాడు అనే మాట మర్చిపోవద్దు. ప్రభు నిన్ను చూస్తున్నాడనే మాట మర్చిపోకూడదు. మరి చూస్తున్నటువంటి దేవుడు నాతో మాట్లాడాలంటే నీవు కూడా ఆయనతో మాట్లాడాలి. ఆయన పాదాల చెంత మొరపెట్టాలి. ప్రభువా, నా పరిస్థితి ఇది నా బుద్ధిహీనతతోనూ లేక నా తెలివితేటలతోనూ నా అవిధేయతతోనూ నాకు తెలియని తనముతోనూ ఈ తప్పితం జరిగాది, నన్ను క్షమించండి అయ్యా. ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని దయచేయమని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు చాలా మంచివాడు. ఆ ప్రార్థన విన్న తరువాత ఆ తల్లిని ప్రభు పిలిచినట్టు నిన్ను కూడా పిలవగలడు. ఆ తల్లి సమస్యని పరిష్కరించినట్లు మన సమస్య కూడా పరిష్కరించగలడు. మీరు నమ్మండి, పరిచర్యలోకి వచ్చిన తరువాత 3 సార్లు నేను విషం తీసుకొని మా పిల్లలకి, మా భార్యకి తాపేయాలనని ఎంతో ప్రయత్నం చేసిన దేవుడు ఆ ప్రయత్నాలు విఫలం చేశాడు. ఒకటి, ఆర్థికంగా సాయం లేనప్పుడు చాలా ఇబ్బంది.
చాలా ఇబ్బంది. ఛ! ఎందుకు నేను ఉద్యోగం మొదలుపెట్టాను? ఎందుకు ఈ పరిచర్యలకొచ్చాను? ఎవరెవరినో ఎట్లా అడగాలి? పిల్లల్ని ఎట్లా పోషించాలి? చాలా పనికి రాని ఆలోచనలతో నా జీవితంలో విసుగు పుట్టి ఎక్కడి దాకా పోయానంటే పిల్లల్ని కూడా చంపేద్దాము అనే ఆలోచనలోకి వెళ్ళాను. నమ్మండి, విషం బాటలు కూడా తీసుకున్నాను. దేవుని పిల్లలు, దేవుని ప్రణాళిక చాలా గొప్పది. అయితే వాటన్నింట్లో నుండి కూడా 3 పర్యాయాలు దేవుడు తప్పించాడు. ఆ కృపగల దేవునికి నేను నిజంగా కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ రోజు ఇంకొక రోజు చనిపోయుంటే, ఈరోజు మీ ముందు నిలిచేవాడిని కాదు. ఈ మాన్యుయల్ పరిచర్య ఉండేది కాదు. దేవుని ప్రణాళిక ప్రతి వారి పట్ల ఒకటుంది. ఎప్పుడూ భయపడకండి. ఎప్పుడూ దిగులు పడకండి. మనుషుల్ని చూడొద్దండి. లోకాన్ని చూడొద్దు. లోకాన్ని చూస్తే లోకం నీకు కలవరాన్ని పుట్టిస్తాది. లోకం నీకు భయాన్ని పుట్టిస్తాది. ప్రభువుని చూడండి. ప్రభువుని చూస్తే ధైర్యపరుస్తాడు ఆయన. ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. హాగరు, నీకేమి వచ్చింది? ఆయన మాట్లాడిన మాట, హాగరు, నీకేమి వచ్చింది? ఇదిగో అక్కడ చూడు అని ఆమె సమస్యకు పరిష్కారాన్ని చూపెట్టాడు. అక్కడ ఒక నీటి బుగ్గ ఉబుకుతూ ఉంది. ఆమె చాలా సంతోషపడిపోయాది. పరిగెత్తుకుంటూ తన బిడ్డను తీసుకెళ్ళి కడుపారా నీటిని తాపాది. దేవుడు ఆమె పట్ల కూడా ఒక ఆశీర్వాదము చెప్పాడు. నీ గర్భాన పుట్టిన పిల్లలు కూడా రాజులు అవుతారు అని చెప్పాడు. దయచేసి అందరూ కడత్రోసినా, అందరూ విడిచిపెట్టినా, ప్రభు ఒకవేళ నిన్ను చూస్తే నీ గర్భాన పుట్టిన బిడ్డల్ని రాజుల్ని చేయగలడు, అధికారుల్ని చేయగలడు, గొప్ప గొప్ప వ్యక్తుల్ని చేయగలడు. మీరు ఊహించని రీతిగా మీ బిడ్డల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచగలడు ఆయన. నా నమ్మకం అది. అది ప్రభువే చెప్పాడు. కాబట్టి ఏ తల్లి, ఏ తండ్రి బిడ్డల గురించి కలవరపడాల్సిన పని లేదు. ఏ తల్లి, తండ్రి తమకున్నటువంటి దీన స్థితిని బట్టి విసుక్కోకూడదు, అంగలార్చకూడదు. నాకెందుకు ఇలాగ జరిగాది? నాకే ఎందుకు ఈ నష్టాలు? నాకే ఎందుకు ఈ కష్టాలు? అని నీ అంతకు నీవే ప్రశ్న వేసుకోవద్దు. మనం ప్రశ్న వేసుకుంటే మానవ జ్ఞానంతో మన జవాబు చచ్చిపో అనేదాకా తీసుకొస్తాది. దయచేసి గమనించాల్సింది, లోకమే వదిలిపెట్టు, గొడవ వదిలిపోతుంది అనే జవాబు తీసుకొస్తాది. నేనే కాదు, ఇక్కడ చాలామంది చచ్చిపోదామని అనుకున్న వాళ్ళు ఉంటారు. నేను కళ్ళు మూసుకుంటాను. నేను చచ్చిపోవాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చేయి పైకెత్తండి. నేను కళ్ళు మూసుకుంటాను అంటే అందరూ అనుకున్నోళ్ళే. మౌనం అంగీకారం అని అంటారు కదా! అందరూ అనుకున్న వాళ్ళే. దేవునికి స్తోత్రాలు. అట్లా అనుకున్నటువంటి మనల్ని దేవుడు ప్రేమించి ఒక మంచి స్థితిలో పెట్టాడు. మంచి స్థితి అంటే ఏది? పెద్ద ఇల్లు కట్టడమా? లేకపోతే మంచి కారులు కొనడమా? లేకపోతే బంగారం ధరించుకోవడమా? ఏమి మంచి స్థితి అని అంటే ఆయన దగ్గరికి రావడమే గొప్ప స్థితి. నా మాట మీకు అర్థమైతా ఉందా? ఆయన దగ్గరికి రావడమే గొప్ప స్థితి. ఆయన వద్దకు వచ్చి నువ్వు పడ్డావు అంటే ప్రభు నిన్ను చూసి ఏదో నీ సమస్యకు ఒక్క రోజున ఉపశమనాన్ని ఖచ్చితంగా కలగజేస్తాడు. నా మాటలు అర్థమైతే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ప్రేయిస్తాను, ప్రేయిస్తున్నా, ప్రేయిస్తున్నా.